ఈరోజు మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, సో నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, అవి మొత్తం ఫాలో అవ్వాలి. ఓకేనా? ఎవరైనా సరే సైడ్ తల తిప్పినా సరే, పక్కన వాళ్ళని ఆ క్వశ్చన్ అడుగుతున్నా లేదా ఆన్సర్ చెప్తున్నా వాళ్ళని బయటకు పంపించేస్తాను, ఎగ్జామ్ రాయనివ్వాలి. సో పిన్ డ్రాప్ సైలెన్స్ అనేది నాకు కావాలి. ఓకేనా? ఎవరమ్మా నువ్వు? నేను స్టూడెంట్ టీచర్, ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. మరి ఏంటమ్మా నైట్ డ్రెస్తో వచ్చేసావు, బ్రష్ చేసుకుంటా అలాగే? నైట్ సెకండ్ షోకి వెళ్ళాను టీచర్, అందుకని లేట్ అయింది. అందుకని లేవగానే అప్పుడే వచ్చేసాను టీచర్, ఇక్కడ బ్రష్ చేద్దామని. ఏంటమ్మా సెకండ్ షోకి వెళ్ళావా? సరే, అట్లీస్ట్ ఆ బ్రష్ మొహం కడుక్కోనన్నా నీళ్ళు కడుక్కుంటా లోపలికి. బ్రష్తో ఎలా వస్తావు? వెళ్ళి వాష్ చేసుకుని రాపో. ఓకే టీచర్, 2 minutesలో వచ్చేస్తాను టీచర్. రీడింగ్ టీచర్. సో మీ అందరి బెంచెస్ మీద క్వశ్చన్ పేపర్స్ అండ్ ఎడిషనల్ షీట్స్ ఉన్నాయి. సో మీ ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. సో టైం 10 hours ఉంది, 2 minutesలో 10 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. షార్ప్ 12 o'clockకి పేపర్ తీసేసుకుంటాను. సర్లే ఏంట్రా? ఏం చేస్తున్నావు అక్కడ? ఓ దేవుడా నాను ఎగ్జామ్ మంచిగా రాసేలా చూడు దేవుడా. ఎగ్జామ్ హాల్ లేకపోతే ఇంకేంటి? పూజలు చేస్తానంటే శుద్ధ పూజలు చేస్తానంటే నాకు మ్యాథ్స్ రాదు మేడం, అందుకని శుద్ర పూజలు చేసి దేవుడు జలాన్ని దేవుడు భయపడి నాకు హెల్ప్ చేస్తాడు మేడం, అందుకని నేను పూజ చేస్తున్నాను. శుద్ధ పూజలు చేయడమేంట్రా? అసలు ఎవడరా నీకు ఇది ఎలా చేసింది లోపలికి? అంటే దేవుడు భయపడితే నాకు హెల్ప్ చేస్తాడు మేడం. దేవుడు భయపడితే కాదు, నువ్వు చదివితే హెల్ప్ చేస్తారు. చదువుకుని ఎవరు హెల్ప్ చేస్తారు? తీసే ముందు ఇక్కడ నుంచి దేవుడు హెల్ప్ చేస్తాడు. అయితే తీసే ముందు తీసే ఎగ్జామ్ రాయి. నిమ్మకాయ చూసి అవుతాలే కానీ ఎగ్జామ్ రాయి. తీసే ఎన్ని తీసేసి ఎగ్జామ్ రాయి పక్కన పెట్టు. కొంచెం పాప్కార్న్ థమ్స్అప్ ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? ఏసీ కొంచెం ఏమైనా పెంచమంటావమ్మా? మా ముందు క్లాస్ టీచర్ సినిమా హాల్లో కాలేదు, ఇవన్నీ ఎందుకు టీచర్? మరి తెలుసు కదమ్మా, ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయాలి, తింటాం కాదు. నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర పనిచేయదు టీచర్, అందుకని తింటున్నాను. తింటే గుర్తొస్తే రాస్తాను టీచర్. ఎగ్జామ్ స్టార్ట్ చేయి.